హాయ్ హాయ్ ఈ రోజు ఎలా ఉంది నా సౌండ్? సీరియస్లీ చెప్పండి. యాజ్ యూజువల్ బ్యూటిఫుల్. కానీ చెప్పట్లు మాత్రం కొట్టరు. కాఫీ కాఫీ ఆ పెద్ద తిట్టడం చాలా అప్సెట్ అయినట్టున్నావు. నాకు నిజంగా పాఠం రాకపోతే వాళ్ళంతా రోజు వచ్చి ఎందుకు వింటారు? సరే ఆ పెద్ద సంగతి పక్కన పెట్టే. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. 1 సెకండ్. ఈయన దగ్గర పాడాలి ఒక్కసారి. వో బిగ్ డ్రీమ్స్. చిన్న చిన్న డ్రీమ్స్ మనకు నచ్చవు. గుడ్. మరి ఆ హోటల్ ఏంటి? డబ్బులు. పాట ఎక్కడ నేర్చుకున్నావు? బాత్రూమ్. వాట్? బాత్రూంలో వాడే సింగర్స్ హోటల్ వరకైతే ఓకే, కానీ ఏఆర్ రెహమాన్ దగ్గర పాడాలంటే లుక్ శ్రేయా. శ్రీను, ఈ టెన్షన్ పడే కంటే డైరెక్ట్ గా వెళ్ళా పెద్ద అడిగేస్తే అడగలుగుతావా? దులిపేస్తాను. ఆటో అమ్మ వెయిట్ చేస్తుంటుంది. బాయ్ శ్రీను. బాయ్. చేంజీ. ఏంటి తినంగా ఇంటికి వచ్చేసావు? 2 సార్లు హలో చెప్తే డైరెక్ట్ గా ఫ్లాట్కి వచ్చేస్తావా? ఆర్ యు మ్యాడ్? తిక్క నీకు. తిట్టుంటే నవ్వుతావేంటి? కదులు, స్టార్ట్ చేయి. ఈ ఏరియాలో షేక్ మంచి ఇమేజ్ ఉంది. నువ్వు అనుకునే టైప్ కాదు. అసలే ఫ్యామిలీ గర్ల్. ఎవరైనా చూసి ఉతికేస్తాను నేను. గో మా గో గో. అనవసరంగా కాఫీకి రమ్మన్నాను. వెళ్ళు. అమ్మ నమస్కారం. నమస్కారం సార్. ఏయ్, ఇతను నీకు తెలుసా? ఇతనికి తెలుసా సార్ 5th ఫ్లోర్ గెస్ట్ హౌస్ లో కొత్తగా దిగిండ్రు. 5th ఫ్లోర్ టార్జన్ నువ్వేనా? సారీ. నువ్వు ఎప్పుడు ఇంతేనా? లక్ష్మమ్మ ఏమైంది? జీతాలు ఇచ్చి 2 నెలలైంది. డబ్బు అవసరం అందరికీ ఉంటుందిగా, మనకి తప్ప. అమ్మాయి మీకోసం వచ్చింది. అంతమంది ముందు తిట్టి ఇప్పుడు మాట్లాడేంటి? బాగానే పాడతాను కదా. బాగానే పాడడానికి బాగా పాడటానికి తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో చెప్పండి, అప్పుడు పాడతాను బాగా. నేర్చుకుంటుందిట. ఆ అమ్మాయికి ఏం చెప్పమంటారు? నేర్పనని చెప్పు. అలమేలు మంగకు అలుకరానీయకు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నేర్పనని చెప్పానుగా, వెళ్ళొచ్చు. ఆ పొగరు చూసావా? చూస్తున్నా. నేర్పచ్చు కదా. తనకు తానే గొప్ప సింగర్ అనుకుంటోంది ఆ పిల్ల. ఇక నేనేమిటి నేర్పించేది? ఏ తీరుగా నన్ను దయచూసేదవో ఇనవంశోత్తమ. నువ్వు అలా డల్గా ఉండకే, నాకు నీరసం వస్తుంది. అడిగావు తిరిగావు, మొత్తం నీ ఎఫర్ట్ పెట్టి ట్రై చేసావు కదా, ఇందులో నీ తప్పే ఉంది. పోనీవే. అలా డల్గా ఉండద్దురా ప్లీజ్. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో నగలలే ఆయే. ఇదో కొత్త రిస్క్. ఒక్కటిచ్చానంటే అయిపోతావు.
నువ్వేదో బ్లాక్ అండ్ వైట్ సావిత్రిలాగా బాధపడుతున్నావు అని నేను ఫీల్ అయి చేస్తుంటే నువ్వేమో సైలెంట్ గా సైడ్ కొడుతున్నావా? వాడు కావాలే. పిలు వచ్చేస్తాడు చేతులు కట్టుకొని. అసలు నువ్వు వాడికి సరిపోతావా? అంత మాట అనేసావేంటే? నా బ్యూటీ చూసే అన్నావా? నీ హైట్ చూసే అన్నాను. జయ బచ్చన్ హైట్ తెలుసా? అమితాబ్ బచ్చనే అవుట్. అభిషేక్ లాంటి కొడుకు పుట్టాడు. ఈ అభిషేక్ బచ్చన్ కి ఏ ఐశ్వర్య ఉందో? వాట్ యు మీన్? వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్ కదా. అడుగుస్తాను. వెళ్ళి డైరెక్ట్ గా అడిగేస్తావా? ఎస్ డార్లింగ్. ఇలాంటి డౌట్స్ దాచుకుంటే తర్వాత ఫీల్ అయ్యి ఫూల్ అయిపోతాం. వాడు బాగున్నాడు కదా అని ఏమి అడగకుండా గుడ్డిగా ప్రొసీడ్ అయిపోతాం. ఇక్కడ దాకా మునిగిన తర్వాత నువ్వు అన్నట్టు బాస్ ఆల్రెడీ బుక్ అని తెలిసిందనుకో, మనది అసలే సెన్సిటివ్ హార్ట్. ఫస్ట్ టైం క్రష్. ఈ హట్టింగ్స్, క్రయింగ్స్, సాడ్ సాంగ్ పాడింగ్స్ అవసరమా మనకి? అందుకే అడిగేసి వస్తా. హాయ్. హే హాయ్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? వాట్? కమ్ అగైన్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఏ చూడడానికి బానే ఉంటావుగా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ చూడడానికి నువ్వు బానే ఉంటావు. వాట్? నేను బాగానే ఉన్నానా? వాట్ యు మీన్? హలో హలో బాస్, నాకు తెలుసు నేను చాలా చాలా అందంగా ఉంటాను. అయినా నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలీదు. చాలా మంది ట్రై చేశారు, నో రియాక్షన్. మనం తెలుసా? పర్వాలేదు, అమ్మాయిలకి తన అందం గురించి ఆ మాత్రం పొగరుండాలి. లేకపోతే లేకపోతే ఆ పొగరే కదా నీలాంటి అమ్మాయిలకి ఆభరణం కదా. ఇలాంటి మాటలు నాకు అర్థం కావు. నా ఫ్రెండ్ లత అమ్మాయిల గురించి నీకింత బాగా తెలుసా? ఒక్కరి గురించి తెలుసు. లవ్ స్టోరీయా? చెప్ప ప్లీజ్. లవ్ స్టోరీస్ అంటే నాకు భలే ఇష్టం. DDLJ 20 times, దిల్తో పాగలే 10 times. మన హీరోని ఎప్పుడు కల్పిస్తున్నావు? ఏయ్, ఇప్పుడు దాకా గర్ల్ ఫ్రెండ్ లేదన్నా? చచ్చిపోయిందా? ఈ పాటికి పెళ్ళైపోయింది. అది ఇంకా పెద్ద ట్రాజడీ. పేరెంట్స్ విలన్సా? లేదు. మరి విడిపోయామంతే. డోంట్ వరీ శ్రీను, ఈ సిటీలో నాలాంటి అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు దొరుకుతారులే. నేను కూడా హెల్ప్ చేస్తాను. ట్రస్ట్ మీ. నేనే నాలాంటి ఒక అందమైన అమ్మాయిని నీకు చూపిస్తాను. ఓకేనా? హాయ్ శ్రీను. ఏయ్ హాయ్ రశేఖర్. హాయ్ ప్రియా. రేయ్ శ్రేయరా. ఓ సారీ శ్రేయ. నీ ఫోన్ కనెక్షన్ తీసుకున్నాను. 1 hour లో యాక్టివేట్ అవుతుంది. థ్యాంక్స్ రా. చలో కాఫీకి వెళ్దాం పద. లేదురా, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. 2 surgeries ఉన్నాయి. బై ద వే ఎల్లుండి పార్టీ మర్చిపోద్దు. ఓకేనా? షూర్. చల్. ఓప్స్, బ్యాడ్ మేనర్స్. ప్రతి లేడీ నుండి ఇన్వైట్ చేయాలి కదా. అకేషన్ ఏంటి? చిన్నప్పటి ఫ్రెండ్స్, సార్ట్ ఆఫ్ రీయూనియన్. తప్పకుండా రావాలి. దిస్ ఈస్ మై అడ్రస్. ఓకే? యా బాయ్ రా. చల్ రా, చిల్. బాయ్. బాయ్. ఓకే బాయ్. రావాలా? మమ్మటానికి రమ్మన్నాడుగా మీ ఫ్రెండ్. రావాలా? కుదిరితే రా. నువ్వు చెప్పు. నీ ఇష్టం. నీ కష్టమా? సరే బాబు రా. చూద్దాంలే. అవును, తన పేరేంటి? కార్డులో ఉందిగా, శేఖర్. తన పేరు పూజ. పూజ. నువ్వు ఈ పార్టీకి వెళ్ళడం అవసరమా? 100%. ఏంటిది? నువ్వు ఎలాంటి వాడో చెప్పాలంటే నీ ఫ్రెండ్స్ని చూస్తే తెలుస్తుంది. ఎక్కడ చదివా? తెలుసుకోవచ్చే తిక్కలోడు గురించి. వెళ్తే వెళ్ళావు కానీ ఆ డ్రెస్ మార్చుకుని వెళ్ళు.
నువ్వేంటి మ్యూజిక్ ఏంటి వాళ్ళెవరు అసలు కూల్ కూల్ 1 by 1 నాకు మ్యూజిక్లో డిగ్రీ ఉంది అందుకే వావ్ మీరంతా రాక్ బ్యాండా రబ్బర్ బ్యాండ్ కూడా కాదు మాకిదో ప్యాషన్ ఆ శేఖర్ గారు డ్రమ్స్ వాయించాడు 3rd క్లాస్లో మొదలుపెట్టాడు రిథమ్స్ అంటే పిచ్చి ఆఫ్రికన్ ట్రైబల్ బీట్స్ కూడా ప్లే చేస్తాడు కీబోర్డ్ సాల్మన్ వాడికి సారేగామా డోరెమ్మా రెండూ తెలుసు స్టార్ట్ చేశాడంటే పీక్స్కి వెళ్ళిపోతాడు వెయిట్ నీకు మ్యూజిక్ వచ్చి నాకెందుకు చెప్పలేదు నీ సౌండ్ బాగుంటుందని చెప్పానుగా అంటే పాట రాదనేగా అమ్మయ్యా శ్రీను ఐమ్ సీరియస్ దెన్ బీ సీరియస్ అబౌట్ మ్యూజిక్ శ్రేయ సరే స్ట్రైట్గా చెప్తున్నా విను బేసిక్స్ తెలియకుండా పాడుతున్నా లక్కీగా మంచి వాయిస్ ఉంది కాబట్టి గెట్ ఆన్ అయిపోతున్నాం హోటల్లో వాళ్ళకి మ్యూజిక్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ రావు గారికి తెలుసు శ్రేయ అందుకే చెప్పారు నువ్వు కూడా చెప్పావు అర్థమైంది కదా రావు గారి గురించి ఎంక్వైరీ చేశాను హీఈస్ ద బెస్ట్ ఇన్ టీచింగ్ అట ఆయన లాంటి గురు దొరికితే చాలా లక్కీ ట్రై చేయి అది ఎప్పుడో అయిపోయింది బాబు కొట్టలేదు అంతే దయచేసి గెట్ అవడానికి గెంటేశారు 3 సార్లు నీకు నేర్చుకోవాలందా లేదా నువ్వు నేర్పుతావా నాకు అంత సీన్ లేదు నువ్వేం చేస్తావు నాకు తెలియదు రావు గారి ఇంట్లో ఎలాగైనా ప్లేస్ సంపాదించు నేర్చుకో ఎందుకంటే నిన్ను గ్రేట్ సింగర్లా చూడాలని శ్రేయ ఈ సౌండ్ ఇంకే నాలుగు వినాలి చెప్పు శ్రీను ఇప్పుడు ఏడిపిస్తానే ఉంటావా